హాయ్ అండి, వెల్కమ్ టు ముకుందా వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు మనము అతి పురాతనమైన దేవాలయం నందలూరులో ఉన్న సౌమ్యనాథ దేవాలయం గురించి తెలుసుకుందామండి. ఈ ఆలయం కడప నుంచి రాజంపేటకు వెళ్లే మధ్యదారిలో ఉంటుంది. ఊరు పేరు నందలూరు. కడప నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ నందలూరు అనే ఊరున్నది. బస్ దిగుతూనే షేర్ ఆటో ఎక్కితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. డైరెక్ట్ గుడి దగ్గరికి దింపేస్తారు. స్థల పురాణం ప్రకారం ఓసారి నారద మహర్షి కోరికను కాదనలేక శ్రీ మహావిష్ణువు భూలోకం చూసేందుకు బయలుదేరి వచ్చారట. ఆ ప్రాంతాలను చూసిన తర్వాత స్వామివారికి ఇక్కడ ప్రాంతాన్ని చాలా ఇష్టపడ్డారు. అది చూసిన నారదుడు మీరు భూలోకంలో నుండి భక్తులకు దర్శనమివ్వమని కోరికను కోరారట. నారద మహర్షి కోరికను కాదనలేక ఇక్కడే శిలారూపంలో స్వామివారు కొలువై తీరారట. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నెలందరులుగా పిలిచేవారు. దేవతలందరూ కలిసి చెయ్యూరు నది ఒడ్డున ఈ దేవాలయాన్ని నిర్మించారు. నారద మహర్షి స్వామివారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయించారు. క్రమంగా ఈ ఆలయం శిథిలమైపోయింది. తర్వాత ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కులుత్తొంగ చోళుడు పునఃప్రారంభానికి పూనుకున్నాడట. ఈ క్షేత్ర నిర్మాణానికి పాండ్యరాజు, కాకతీయరాజు, విజయనగర రాజులు మొదలగు రాజులందరూ పాల్గొన్నారట. ఇక్కడ ఉన్న సౌమ్యనాథ స్వామి వారు చిరుమందహాసంతో నేనున్నా అని భక్తులకు అభయహస్తంతో దర్శనమిస్తూ ఉంటారు. సౌమ్యనాథ స్వామి వారి గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూల విరాట్ విగ్రహం దేదీప్యమానంగా కనపడుతూ ఉంటుంది. స్వామివారు 7 అడుగుల ఎత్తై విగ్రహం కలిగి ఉంటారు. భక్తుల కోరికను తీర్చే స్వామివారు ఇక్కడ ఉన్న సౌమ్యనాథ స్వామివారు. పద్మపీఠంపై స్వామివారు ఇక్కడ ఉంటారు. స్వామివారు చతుర్భుజాలతో మనకు దర్శనమిస్తూ ఉంటారు. 2 చేతులతో శంకుచక్రాలు కలిగి ఉంటారు. కుడి చెయ్యి అభయ ముద్రతో ఉంటుంది, ఎడమ చెయ్యి వరద ముద్రతో ఉంటుంది. స్వామి వారి వెనకల వైపు లోహపు మకర తోరణం కలిగి ఉంటుంది. గర్భగుడికి ఆలయ ప్రధాన ద్వారానికి మధ్య 120 గజాల దూరం ఉన్నా కూడా ద్వారం నుంచి మన మూల విరాట్ రూపాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తుండం చూడొచ్చు. ఇక్కడ కొన్నిసార్లు స్వామివారి పాదాలపైన సూర్యకిరణాలు కూడా పడుతూ ఉంటాయి. అది కూడా మనం చూడవచ్చు. సౌమ్యనాథ స్వామిని పూజించడం వల్ల శాంతి, శ్రేయస్సు, ఆధ్యాత్మిక సంతృప్తి కూడా మనకు కలుగుతుంది. చాలామంది ఇక్కడ సౌమ్యనాథ స్వామిని పూజించడం వల్ల శాంతి చాలా చేకూరిందని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ సౌమ్యనాథ స్వామిని పూజించడం ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు. వేలాది మంది భక్తులు కూడా సౌమ్యనాథ స్వామి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు. అలాగే సౌమ్యనాథ స్వామి వారి పైన 16 సంకీర్తనలు అన్నమాచార్యులు వారు రచించారని చెప్తారు. అంతేకాదండి, ఇక్కడ ప్రకారము ఇక్కడ చేప చూశారు కదా, ఈ చేప బహుదా నది ఎప్పుడైతే నిండిపోయి ఈ చేపకు నీళ్లు తగులుతాయో అప్పుడు కలియుగ అంతం జరిగిపోతుందట. అలాగే ఇక్కడ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేసి ఇక్కడికి వచ్చి సౌమ్యంగా సౌమ్యనాథ స్వామిగా కొలువై తీరారట. ఇంకా ప్రతి విష్ణు ఆలయంలో నరసింహస్వామి దేవాలయము ఖచ్చితంగా ఉంటాయట. స్వామివారికి ఘనంగా ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలానే ముక్కోటి ఏకాదశి నాడు తులసి అర్చనలు మరియు శ్రావణ మాసంలో ధనుర్మాసాలలో నిర్వహించే ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవం, గరుడ సేవ, అర్జిత కళ్యాణం, రథోత్సవం, చక్రస్నానం, పుష్పయాగం వంటి ప్రధాన పండుగలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ పండుగలలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆకర్షణీయంగా వస్తూ ఉంటారు. అలాగే సౌమ్యనాథ స్వామిని గౌరవించడానికి మరియు ఆయన ఆశీర్వాదాలు పొందడానికి ఆలయం క్రమం తప్పకుండా పూజలు మరియు ఇతర ఆచారాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. అతి దగ్గరలో ఉన్న సౌమ్యనాథ స్వామిని మనం కూడా దర్శించుకొని సౌమ్యనాథ స్వామి వారి కృపకు పాత్రులు అవుతామని ఆశిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ వీలైన సమయం చూసుకొని సౌమ్యనాథ స్వామి దేవాలయం ఒకసారి చూసేస్తారని కోరుకుంటున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.